హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. వానాకాలం సాగు సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నేతలు తెలిపారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులు ప్రారంభించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించి వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత కొనసాగుతుందని తెలిపారు. నేల ఆరోగ్యం గురించి చాలా వరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి మనం చూసుకున్నట్టయితే ముఖ్య కారణం ఎందుకు మన నేల ఆరోగ్యం గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్షేమ వారధిగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ధన్యవాదాలు. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఇది ఒక కొత్త ఉషస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసాకు సంబంధించిన నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లోకి రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం. ఈరోజు వ్యవసాయం ఈ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి కార్యక్రమం. రైతు ఈ రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటి వాడు. మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచర సభ్యులు కానీ, మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులను. వ్యవసాయ సమస్యల గురించి తెలుసు, రైతాంగ వారి ఇబ్బందుల గురించి తెలుసు, పండించిన పంటకు సంబంధించినటువంటి కొనుగోలు అవసరాల గురించి కూడా తెలుసు. కాబట్టే మీరు పండించినటువంటి ధాన్యాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అయినప్పటికి కూడా వాటిని వెచ్చించి మీ అందరి దగ్గర నుంచి పండించిన పంటని కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు మీరు పంట పండించడానికి, ఒక భరోసా కల్పించడానికి ఈరోజు నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఒక ఆలోచన చేసి ఖమ్మం జిల్లాలో మగర శాసనసభ నియోజకవర్గం నుంచి ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి ఈ నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆనాటి పాలకులకు సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు రాష్ట్రంలో ఒక దరి నుంచి ఒక ఆయన, ఇంకో దరి నుంచి ఇంకొక ఆయన, ఇద్దరు బయలుదేరి ఈరోజు రాష్ట్రం మీద పడి లేని అబద్ధాలన్నీ పోగేసుకొని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన కట్టుకథలు అల్లించి ఒక తప్పుడు ప్రచారానికి నాంది పలుకుతూ తిరుగుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇంకొక ఆయన ఎందుకు పేరే చెప్తున్నాను, 10 సంవత్సరాలు ఆనాటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, ఆశీర్వాద సభ కాదు అది,
మీరు క్షమాపణ సభ పెట్టుకోండి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఈ పెద్ద మనిషి 10 సంవత్సరాలు ఏ రకంగా అసలు మంత్రిగా పనిచేశాడు అనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం రైతును తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువమిత్రులు ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నా. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా, నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ పూరుగుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు ఇచ్చింది 69,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 60 ఏళ్ళు 19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకిచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు అక్షరాల. జూన్ 2, 2014 నాడు ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 69,000 కోట్ల రూపాయలు. జూన్ 2, 2014 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత అప్పజెప్పినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు 8,11,000 కోట్ల రూపాయల అప్పు. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్పితే అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ఏ పంటలైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకి రైతును ప్రోత్సహించి ఆ రకమైనటువంటి ఉద్యాన పంటలతో పాటు తప్పకుండా భవిష్యత్తులో కూరగాయలతో సహా ఈ రాష్ట్రంలో సమృద్ధిగా మనం పంటలు పండించే స్థాయికి ఈనాడు రైతాంగాన్ని తీసుకెళ్లాలని
ఇందాకనే పెద్దలు చెప్పారు, ఈరోజు వాతావరణ శాఖ చెప్పేటటువంటి అంచనాలను బట్టి ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ఉంటుందని, ఆ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందని. అందుకని మేము పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నీటికి తక్కువ ఉన్నటువంటి పంటలు, నీటి వినియోగం తక్కువ ఉండేటటువంటి పంటలు ఆడండి. దానికోసమే పప్పు దినుసులన్నింటినీ కూడా రైతు వేదికల్లో పెట్టి మీకు విత్తనాలు సప్లై చేశాం. ఇందాక పెద్దలు ఉత్తమ్ గారు చెప్పినటువంటి 7 రకాల డిమాండ్ ఉన్నటువంటి వరి విత్తనాలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన మార్కెట్లో మీరు అమ్ముకోగలిగినటువంటి ధాన్యం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి అనుకూలమైనటువంటి ధాన్యం, రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ధాన్యాన్ని మీకు సిఫారసు చేశాం. ఆ విత్తనాలను కూడా ప్రతి రైతు వేదికల్లో మీకు అందుబాటులో ఉంచాం. ఆ రకంగా ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఈ గత సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు వేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం మొదటి స్థానంలో ఉన్నాం. రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ రైతులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి పదవీ స్వీకారం రోజున దానికి టన్నుకి 12,000 ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ టన్నుని 24,000 చేశాం. ఈరోజు ఎకరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలని మా ప్రభుత్వం యొక్క కోరిక, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే 14 జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుంది. 3 లక్షల ఎకరాల రైతులు ఈరోజు సంతోషంతో ఆయిల్ ఫామ్ వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 10 లక్షలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే రైతు స్థిరంగా నిలబడాలన్నా, ఆయనకి సరైనటువంటి ఆదాయం రావాలన్నా కష్టపడి ఇష్టమైనటువంటి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వ్యవసాయం రైతుల్ని ఆగం చేస్తూ ఉంది. అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలించట్లేదు. మార్కెట్ పద్ధతులు కూడా మనకి అనుకూలించట్లేదు. అదేవిధంగా యూరియా వాడకాల మీద కూడా అపహాస్యం చేస్తున్నారు. ఐటీ నిపుణులే వాళ్ళు యాప్ లేదు, బోపు లేదు అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అడాప్ట్ చేసుకొని భారతదేశం మొత్తం ఈ యొక్క ఎరువులకు సంబంధించినటువంటి యాప్ని స్థిరీకరించారు. అంటే కేవలం రైతుకే ఎరువులు వెళ్ళాలి, పక్కదారి పట్టకూడదు, పరిశ్రమలకు వెళ్ళకూడదు, దొడ్డిదారిని వెళ్ళకూడదు, బ్లాక్ మార్కెట్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో యాప్ని పెట్టి 90% రైతులు ఇంటికాడుండి యూరియాని బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎరువులన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. రైతు సుఖపడటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, రైతు సంతోషంగా ఉండటం ప్రతిపక్షాలకు ఇష్టం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలగటం వాళ్ళకి కడుపు మంటగా ఉంది. కాబట్టి ఎవరు కడుపు మంటకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు. మీ అధికారం పోయి, మీ కడుపు మండిపోయి, మీరు ఆగమైపోయి, మీరు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు రైతుల పేరు మీద పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఆగం చేయాలనో బదనాం చేయాలనో చూస్తున్నారు. అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే రైతుకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది యాప్లో కానీ, రైతు భరోసాలో కానీ, రైతు బీమాలో కానీ, విత్తనాల్లో కానీ దేంట్లో సమస్య ఉన్నా తీర్చగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదన్నా ఉంటే రైతు వేదికల నుంచి ఇప్పుడు లక్షలాది మంది రైతులు చూస్తున్నారు. నేను ప్రతి మంగళవారం వాళ్ళతో మాట్లాడుతున్నా. మీకు ఏ కష్టం ఉంటే మాకు చెప్పండి, దాన్ని సరిచేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతులు కొనసాగిస్తానని చెప్పి నేను గంటా బజాయి చెప్తా ఉంటే బిత్తరపోయినటువంటి ప్రతిపక్షాలు, అధికారం పోయినటువంటి వాళ్ళు, అధికారం కావాలనుకుంటేటటువంటి పార్టీలు అర్ధాంతరం లేకుండా, అర్థం లేకుండా, పర్థం లేకుండా అబద్ధాలు ఆడి మళ్ళీ బట్ట కట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు, అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ చారిత్రక ఘట్టానికి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల